పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి, రాజా సాబ్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. సలార్ 2 త్వరలోనే షూటింగ్ జరుపుకోబోతుంది. పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా డార్లింగ్ అంటూ ప్రభాస్ పిలుస్తుంటాడు. ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ప్రవర్తిస్తుంటాడు. పరిశ్రమలోని అన్ని వర్గాల వారు ప్రభాస్తో కలుపుగోలుగా ఉంటారు. ప్రభాస్ కూడా అంతే ఉంటాడు. ఒక రకంగా అజాత శత్రువు అని చెప్పవచ్చు. అటువంటి డార్లింగ్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడటం లేదు అనే విషయం మీకు తెలుసా? ప్రభాస్ తారక్ మధ్య మాటలు లేవనే చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో నడుస్తోంది. కాకపోతే ఇప్పుడు కాదులేండి, కొద్ది కాలం క్రితం ఒక మాట విషయమై వీరిద్దరూ 6 నెలల పాటు గొడవ పెట్టుకొని మాట్లాడుకోలేదు. పాన్ ఇండియా స్థాయిలో భారీ సినిమాలు చేస్తున్న వీరిద్దరి మధ్య మంచి స్నేహం అయితే ఉంది. పరిశ్రమలో ఉన్న ఓ డైరెక్టర్ వల్ల వీరిద్దరి మధ్య దూరం వచ్చిందంటారు. ఒకరినొకరు ఆ మాటకు సంబంధించి సరిగా అర్థం చేసుకోలేకపోవటంతో 6 నెలలు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఓ ఈవెంట్ కు హాజరయ్యే సమయంలో ఇద్దరు అనుకోకుండా ఎదురు పడ్డారు. ఆ తర్వాత అక్కడే కూర్చొని అసలు దీనికి కారణం ఏమిటి అని విశ్లేషించుకున్నారు. తర్వాత నుంచి ఇద్దరు కలిసిపోయారు. ఇప్పటి వరకు వారు మంచి స్నేహితులుగా చలామణి అవుతున్నారు. విభేదాలు ఉన్నప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి అనే దానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుందంటారు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ దేవర చిత్రం చేస్తున్నాడు. 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ప్రభాస్ కల్కి, రాజా సాబ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సినిమాకు 150 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు ప్రభాస్. పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తూ ఇద్దరు చాలా బిజీగా ఉన్నారు. ఆయన వారి అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు.